అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో భాగంగా షాజహాన్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఉప సర్పంచ్ జగదీష్ మా DNA తెలుగుదేశందే స్పష్టం చేసిన మాజీ సర్పంచ్ శ్రీనివాసులు. మదనపల్లిలో ఘనంగా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు. మదనపల్లి టమోటా మార్కెట్ వద్ద పూలే విగ్రహాన్ని ఆవిష్కరించిన బీసీ బహుజన నేతలు, నివాళులర్పించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. మదనపల్లిలో ఘనంగా రంజాన్ వేడుకలు. పండుగ సందర్భంగా తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషాకు అభినందన వెల్లువ. నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తెలుగుదేశం అభిమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషాకు గురువారం రంజాన్ పండుగ సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకేలు, స్వీట్లు అందజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా అల్లా అందరికీ మంచి చేయాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘం శ్రీనివాసులు, హరి, టౌన్ బ్యాంక్ సోమశేఖర్, బెల్లే రెడ్డి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ శ్రీరాములు, డాన్స్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లె వెంకటరమణారెడ్డి, జేసీబీ వేణుగోపాల్, మధుసూదన్ రెడ్డి, జీవీ నాయుడు, రాయల్ బాబు, మున్నా నాయక్, మాజీ సర్పంచ్ మోహన, రాయలగిరి, నాగూర్వలి, రఘుపతి నాయుడు, బాలమాలి శేఖర్, జయచంద్ర, జయరాం యాదవ్, వెంకటరమణ యాదవ్, నందిని, రాయల్ బాలుస్వామి, శ్రీరామ వినోద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈ పవిత్రమైనటువంటి రంజాన్ పండగని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ సాంప్రదాయబద్ధంగా ఈ పండుగని వేడుకని చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మా నాయకులు షాజహాన్ బాషా గారు వారికి ఆ అల్లా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ మరింత ఉన్నత పదవులకు ఆయనకి ఆస్వాదిస్తూ మత సామరస్యాన్ని కాపాడేటటువంటి షాజహాన్ బాషా గారు హిందూ రంజాన్ శుభ సందర్భంగా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మదనపల్లి నియోజకవర్గంలో మత సామరస్యానికి అన్నగారు చాలా కృషి చేశారు. కాబట్టి మన మదనపల్లిలో అత్యధిక మెజార్టీ అన్నగారిని గెలిపించి మనం అందరినీ అంతా కలిసిమెలిసిగా పనిచేసి ఐకమత్యంగా అందరినీ అన్నగారిని గెలిపించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మదనపల్లి పట్టణ ప్రజలకు, నియోజక ప్రజలకు అందరికీ ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మా నాయకుడు షాజహాన్ బాషా అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా నాయకుడికి ఎల్లవేళ అల్లా ఆశీస్సులు, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2024వ సంవత్సరంలో ఆయన అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అలాగే మినిస్టర్గా కూడా ప్రమాణ స్వీకారం చేయాలని మనస్ఫూర్తిగా మదనపల్లి పట్టణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మేము కూడా ఆయన అభిమానిగా ముఖ్యంగా మేము కోరుకోవడం అదే జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. दरान इस्लाम अस्सलाम वालेकुम। आप सबको दिल की गहराइयों से ईद उल फितर मुबारक हो। अल्लाह आपके हर जायज़ दुआओं को कबूल करे, अल्लाह आपके घरों को आबाद करे, बच्चों के मुस्तकबिल बनाए और हालात और मदनपल्ली के अमन और बेहतरी के लिए सबके लिए हम सब मिलकर काम करें और मदनपल्ली के कौम मिल्लत मुसलमाना ने मदनपल्ली के लिए बेहतर से बेहतर अमन के साथ हम मुस्तकबिल बनाने की हम कोशिश करें। मेरे दिल के गहराइयों से मैं आप लोगों को ईद उल फितर की मुबारकबाद देता हूँ। ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశ తొలి సాంఘిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తి ఉత్సవాలలో భాగంగా ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు మదనపల్లి మార్కెట్ యార్డ్ వద్ద బీసీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో బహుజన సేన రాష్ట్ర నేత శ్రీ సౌజన్యంతో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఆవిష్కరణ.
గురువారం జరిగిన పూలే జయంతి విగ్రహావిష్కరణ సమావేశంలో బీసీ సంఘాల నాయకుడు బోడెం రాజశేఖర్, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు మాట్లాడుతూ ఈ దేశంలో భారతదేశ తొలి సాంఘిక సంఘ సంస్కర్తగా పేరుగాంచిన నాయకుడు పూలే అని కొనియాడారు. మహిళా విద్య కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన సతీమణి సావిత్రిబాయి అని కీర్తించారు. 1873 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి జ్ఞానం వైపు ప్రజలు ప్రయాణించాలని, మూఢ విశ్వాసాలను, కులతత్వాన్ని విడనాడి విజ్ఞానం వైపు నడిచేలా చదువుకోవాలని ఎన్నో సేవలు అందించిన సమాజం సత్యశోధక సమాజం అని వీరు తెలియజేశారు. స్త్రీలకు విద్యను అందించడంలో నాటి బ్రాహ్మణీయ మనువాద భావజాలాన్ని ఎదిరించారు. తన భార్యకు విద్య నేర్పించారు. తన భార్యను ఉపాధ్యాయురాలుగా తయారు చేశారు. దేశానికి మొదటి ఉపాధ్యాయులుగా పేరుగాంచిన రాత్రి పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకే దక్కిందన్నారు. మహాత్మా అనే బిరుదు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వమే జ్యోతిరావు పూలేకి ఇచ్చిందని, ఇది అధికారికమైనటువంటి బిరుదని వీరు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు నాయి బ్రాహ్మణ సంఘం మణి, రజక సంఘం రెడ్డెప్ప, యాదవ సంఘం రెడ్డి, రమేష్ యాదవ్, వాల్మీకి సంఘం పులి శ్రీనివాసులు, గోవిందు, బర్జ సంఘం ప్రసాద్, చేనేత సంఘం నాగరాజు, సోము, డివి రమణ, బహుజన సేన ఎంప్లాయీస్ నాయకులు రాయల్ బాబు, రాజేంద్ర ప్రసాద్, చెన్నకేశవులు, చిట్టిబాబు, బహుజన సేన నాయకులు కొండపల్లి ఆనంద్, కురువ సంఘం రాష్ట్ర నేత బేళ్లే రెడ్డి ప్రసాద్, మాజీ సర్పంచ్ మోహన, గాయని లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కొన్ని పూర్చడానికి అన్ని ప్రజా సంఘాల వారు, అన్ని కుల సంఘాల వారు అందరూ సహకారం ఇచ్చి వారి సహాయ సహకారాలు అందించారు. ఈ రోజున ఈ విగ్రహాన్ని ఇక్కడ నేను రూపొందడానికి ముఖ్యంగా మన ఆటో కార్మిక సోదరులు చాలా చేయూతనిచ్చారు. వారికి ఎల్లవేళలా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా వాళ్ళ ముందు నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా అదేవిధంగా ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలేనే ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి తన భార్యకు చదువు చెప్పి ఈ దేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మహాత్మా జ్యోతిరావు పూలే మాత్రమే దక్కుతుంది. అదే రకంగా ఈ దేశంలో మీరు ఏ లాయర్లు అడిగినా, ఏ కోర్టులకు వెళ్ళినా, ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కూడా మీకు ఒక నినాదం కనిపిస్తుంది. ఆ నినాదమే సత్యమేవ జయతే. ఆ నినాదాన్ని సృష్టించింది వేరెవరూ కాదు. 1873 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన పూణేలోనే ఆయన సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి సత్యమే గెలుస్తుంది, సత్యమే మాట్లాడాలా, సత్యమే ఈ దేశానికి మూల స్తంభంలో పనిచేస్తుందని మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి సత్యమేవ జయతే నినాదాన్ని సృష్టించిన సృష్టికర్త మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మదనపల్లి పట్టణంలో ఎన్నో ఏళ్ళుగా మన చిరకాల కళ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ట. అది మన బీసీ సంఘ నాయకులు, పోరాట యోధులు, మన బోడెం రాజశేఖర గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని జరిపినందుకు బీసీల తరఫున, మన బహుజన సేవా సంఘం తరఫున అందరికీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారి అడుగుజాడల్లో వాళ్ళ ఆశయాలను పాటిస్తూ మహాత్మా జ్యోతిరావు బాధపడుతుంటే, జ్యోతిరావు పూలే గారు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన సిద్ధాంతాల వల్ల అక్కడ వర్గాలు బాధపడుతుంటే ఆ రోజు వాళ్ళ కోసం పోరాడి వాళ్ళకందరికీ సమన్వయం చేయాలి, వాళ్ళందరికీ సొంత నిర్ణయాలు తీసుకోవాలి, సొంతంగా బతకాలి, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు కోరుకున్న జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి, అందరిలోనూ ఒక గుర్తింపు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక సమాన హక్కుతో ఉండాలని చెప్పి జ్యోతిరావు పూలే గారు పోరాటం. ఈ సందర్భంగా మరియు ఈ పదనపల్లి పట్టణ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క ఐక్యత రాజకీయంగా వర్ధిల్లుతూ అన్ని సంఘాలు కూడా ఏకమై కలిసి ముందుకు పోతూ మరియు సమస్యల పట్ల అందరూ కూడా కలిసి ఐక్యంగా ముందుకు పోరాడుతూ అన్ని వర్గాలను మనం ఆదరిస్తూ ఉండాలని చెప్పి ఈరోజు ఈ మదనపల్లి ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క విగ్రహం జరిగింది. ఎప్పుడైతే అనేక సంవత్సరాలుగా మనము
మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పి అందరికీ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ కనపచ్చిండే నాయకులందరికీ మొక్కుకుంటూ మనమందరూ బీసీలు ఈ రోజు 80% ఉన్నటువంటి బీసీలందరూ కూడా 3%, 4% ఉన్నటువంటి ఈ అగ్ర కులాల నాయకుల చుట్టూరా పార్టీల చుట్టూరా తిరగడం చేయడమే కానీ ఒక్కసారి మన రాజశేఖర అన్న గారు స్ఫూర్తిని మనమందరూ కూడా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అన్నగారు చేసినటువంటి విగ్రహానికి మనమందరూ కూడా మన బోడం రాజశేఖర అన్న గారికి మనమందరూ బీసీలందరూ కూడా రుణపడి ఉన్నారు. మదనపల్లిలో ప్రతి ఒక్క బీసీలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు బౌద్ధులందరూ కూడా ఆ మహాత్మా జ్యోతిరావు పూలే వారసులందరూ కూడా మనం జ్యోతిరావు పూలే 97వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుట్లో ఎప్పుడో ముందు గతంలో కూడా ఎప్పుడో జ్యోతిరావు పూలే గారైతే ఆయన పేగు వ్యాధి వ్యాధి వస్తే ప్రజలంతా కూడా అల్లాడిపోతా అంటే ఈ రోజు అయితే మనం ఇప్పట్లో చూస్తున్నాం కరోనా వ్యాధి అంటే లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం ఈ రోజు మదనపల్లిలో జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా గొప్పగా ఉంది. విగ్రహం కూడా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. మంచి సెంటర్లో నిర్మాణం చేసిన ఈ విగ్రహాన్ని శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఆయన కుల నిర్మూలనతో పాటు మహిళా పురోగమనానికి మొదటి అడుగు వేసిన గొప్ప వ్యక్తి. అలాగే విద్య లేనందువలన జ్ఞానం లేకుండా పోయి మదనపల్లి పట్టణం స్థానిక టమోటా మార్కెట్ వద్ద ఆవిష్కరించిన జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన 197వ జయంతి సందర్భంగా నేడు మదనపల్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా ఘనంగా నివాళులర్పించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాలలో చైతన్యం తెచ్చేందుకు 200 సంవత్సరాల మునిపే అగ్రవర్ణాలపై పోరాటం చేసిన యోధుడిగా అభివర్ణించారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా తన భార్య సావిత్రిబాయి పూలేని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లిరెడ్డి ప్రసాద్, కప్పల శ్రీరాములు, గురు, జేసీబీ వేణుగోపాల్, జేసీబీ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి సందర్భంగా వాస్తవం చెప్పాలంటే జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఈ దేశానికి ఆదర్శం. వాళ్ళ చేతిలో మహిళలకు విద్యాభ్యాసం వచ్చిందంటే సావిత్రిబాయి పూలే ద్వారా వచ్చింది. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు చాలా మహిళలకు ఈ దేశానికి ఇచ్చారు. దానికి ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అట్లాంటి చాలామంది నాయకులు ఈ దేశానికి ఇస్తారు. బీసీల ఉన్నతి కోసం, బీసీల ప్రగతి కోసం, బీసీల కోసం పాటుపడిన ఆ రోజుల్లోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం మదనపల్లి గ్రామీణ మండలం వెంకప్పకోట గ్రామంలో పర్యటించిన షాజహాన్ బాషకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామ దేవత అయిన గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వీధులలో ఊరేగింపుగా ప్రచారం నిర్వహించారు. తమ గ్రామానికి విచ్చేసిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషాకు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు, మంగళహారతులతో మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొండామరిపల్లెకు చెందిన వైసీపీ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, అతని కుమారుడు ప్రస్తుత ఉప సర్పంచ్ జగదీష్లు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశంలో కొనసాగిన మేము అనివార్య కారణాలతో వైసీపీలోకి పోవడం జరిగిందని, తిరిగి తమ సొంత గూటికి వచ్చామని, మా డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా సీనా గారు వెంకకోట మా ఎక్స్ సర్పంచ్, మళ్ళీ ఇప్పుడు ఉప సర్పంచ్ సీనా గారు, జగదీష్ వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు. ఇదే కాకుండా వీళ్లకు ఒక్కసారిగా గుర్తింపు తెచ్చిన పార్టీ గ్రామానికి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు తెలుగుదేశం.
ఎక్కడైనా కానీ బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. బీసీల పక్షపాతి తెలుగుదేశం పార్టీ. బీసీల ఉన్నతి తెలుగుదేశం పార్టీతోనే, బీసీల ప్రగతి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే తెలియజేస్తూ, అదే ఆకాంక్షతో ఈరోజు సీనన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అబ్బాయి ఉప సర్పంచ్ కూడా జగదీష్ ఈరోజు చేయడం జరిగింది. వీళ్ళకి మనస్ఫూర్తి స్వాగతిస్తున్నాము. రేపు ఏ అవసరాలు ఉన్నా కూడా వీళ్ళు మాతో ఉంటారు. మేము ఈ రోజు నుంచి వీళ్ళు ఆ రోజు కూడా 25 ఏళ్ళ నుంచి వీళ్ళు కుటుంబ సభ్యులే. ఏదో మధ్యలో ఏదో ఇట్లా అట్లా చేసి కొంచెం భయపడిచి పనులు చేసుకున్నారు, అంతేగాని వాళ్ళ మనసా వాచ తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. DNA కూడా తెలుగుదేశం. నిమ్మనపల్లి మండల కేంద్రంలోని వివిధ పంచాయతీలలో ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకున్నారు. నిమ్మనపల్లెలో 2 మసీదులకు చెందిన ముస్లిం సోదరులు వేరువేరుగా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతూ అల్లా దీవెనలు పొందారు. ఈ సందర్భంగా ముతవల్లి పెద్దలు, మైనార్టీ యువకులు ముకాసిత్ మీడియాతో మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మండల ప్రజలకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు. ఎంతో క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చంతన కలయికే రంజాన్ మాసం యొక్క విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరులు, సోదరీమణులు అంతా చాలా రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో నిష్ఠగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తున్నారని, ఆ భగవంతుడు అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ బీద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తూ సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అంతే కదా చెప్పాలా. ఈరోజు నిమ్మనపల్లి మండల ముస్లిమ్స్, హిందూ సోదరులందరూ జరుపుకుంటున్న ఈద్ ఉల్ ఫితర్కి మా నిమ్మనపల్లి మండల జామియా మసీద్ ముతవల్లి అయిన అసదుల్లా ఖాన్ తరఫు నుంచి మరియు నిమ్మనపల్లి గ్రామమ్మ జామియా మసీద్ పెద్ద మనుషుల తరఫు నుంచి, కమిటీ తరఫు నుంచి నిమ్మపల్లి మండల ప్రజలందరికీ ఈద్ ఉల్ ఫితర్ ముబారక్ అని ఈ టీవీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలుగా జరుపుకోవాలని పండుగ అందరికీ కోరుచున్నాము. మదనపల్లి దేవతా నగర్ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ ఆవరణంలో నిర్వాహకులు ఎంపీ ఆనంద్ ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ కోశాధికారి పట్నం గిరిజమ్మాల్, జనరల్ సెక్రటరీ కవితారాణి చిన్నారులు మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజమ్మాల్ మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా, సామాజిక తత్వవేత్తగా సమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దేశాలు రచయిత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి మన సంస్థను జరుపుకోవడం ఆయనకు ఆదర్శంగా తీసుకుంటూ మనమందరం భవిష్యత్తులో చిన్నారులందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. నిమ్న జాతి వాళ్లు, అణగారిన వాళ్లు, అంటరాని వాళ్లు ఎవరైనా మెరుగైన విద్య వలన వెలుగులోకి వస్తారని చాటి చెప్పిన మహాత్మా జ్యోతిరావు పూలేకు మనం ఎప్పుడూ రుణపడి ఉండాలని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో చిన్నారులకి జ్యోతిరావు పూలేని స్మరించుకుంటూ స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం మెన్ అండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.